తేజ న్యూస్ కి స్వాగతం. కొండాయగుంట గిరిజన కాలనీ బడులను వెంటనే తిరిగి తెరిపించాలని జిల్లా జనసేన పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు మరియు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం సమీపంలో గల కొండాయగుంట గిరిజన కాలనీ నందు గతంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలను మూసివేయడంతో సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దానికి సరైన రోడ్లు వసతులు లేక విద్యకు దూరమై చదువులు మానేశారని, దాదాపు 30 కుటుంబాలు నివసించే గిరిజన కాలనీలో ప్రభుత్వం నిర్మించిన పాఠశాల అక్రమార్కుల చెరలో చేరి వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని, కావున నిరుపేదలైన గిరిజనులకు విద్యను అందించే విషయమై ప్రభుత్వం దృష్టి సారించి వారికి అందుబాటులోకి ప్రభుత్వ స్కూల్లో తిరిగి ప్రారంభించాలని జనసేన పార్టీ ఎస్టీ సెల్ నాయకుడు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి పోలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారని, కావున అధికారులు వెంటనే పరిశీలించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా ఇంగ్లీష్ మానిటరింగ్ కమిటీలో పనిచేస్తుంటాను మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఎస్టీ విభాగంలో పనిచేస్తుంటాను. ఈరోజు నేను అల్లూరు మండలంలోని కొండాయిగుంట గిరిజన కాలనీకి రావటం జరిగింది. ఇక్కడ వచ్చిన పిల్లకాయలందరూ వచ్చేసి అల్లూరు వెళ్తున్నారు. కానీ ఇక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ చిన్న పిల్లకాయలు ఎట్టబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ పిల్లకాయలు స్కూల్ కూడా పోవట్లేదు. మరియు ఇక్కడ ఈ గుంట పక్కనే ఒక స్కూల్ ప్రభుత్వం ఉంది. ఈ స్కూల్ కూడా ఉపయోగించకుండా ఎవరు టీచర్ కూడా రావటం తెలిసింది. కాబట్టి చూసినప్పుడు దాంట్లో కొన్ని ఈ చేపల మేత దాన్ని వేసి ఉన్నారు. దీన్ని నేను వచ్చి చూసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని అనుకుంటూ ఈరోజు మన ఎంఆర్ఓ గారిని ఎంఏఓ గారిని మీట్ అయ్యి మీకున్న పరిస్థితి లేనిది ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని తెలుసుకొని మన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ పక్కన చిన్నపిల్లలు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఏంది కారణం అంటే దూరం ఉంటున్నారు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఈ కొండాగుంటలో ఉన్న పిల్లకాయలని అడిగినప్పుడు, బాబు నీ పేరు ఏందమ్మా? నాగేంద్ర. ఎన్ని క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ మామూలు ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నావు? సుబ్బయ్య స్కూల్లో. ఇప్పుడు ముగిచ్చేసావు, సంవత్సరం ముగిచ్చేసావు. ఎందుకని ఆ పాపను ఎత్తుకోవాలని చెప్పి మీ అమ్మాళ్ళు చెప్పారనమాట. నువ్వు చెప్పమ్మా, ఈ పిల్లకాయలు ఎవరు? వీళ్ళెవరు? వీళ్ళెంతో పోవటం స్కూల్కి 4 రోజులు పోయినారు. నువ్వురా, నీ పేరు? చెప్ప. ఈ పిల్లకాయలకి స్కూల్ లేనందువల్ల దాదాపు 2 కిలోమీటర్ల సుబ్బయ్యపడే 2 కిలోమీటర్ల దూరం పోవాలంటే వీళ్ళకి వసతి లేక పోలేక ఈ ప్రభుత్వం బడి కూడా మూతేశారు. కాబట్టి దీనికి స్కూల్ ఓపెన్ చేయాలని ఇక్కడున్న ఎన్ని కాపురాలు ఉన్నాయమ్మా? ఇక్కడ 500 మీకు ఉన్నా దాదాపు 30 ఇళ్ళు దాకా ఉన్నాయి. ఈ 30 ఉండే పిల్లకాయలు వీళ్ళు కొన్ని ఈ పనులు పోతా పెద్దోళ్ళు స్కూల్ కూడా ఆపేసి చిన్న చిన్న పిల్లకాయల దగ్గర పెట్టడం, వీళ్ళు చాలా హీనస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి స్కూల్లో ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వం కోరుతున్నాను. నువ్వు చెప్పమ్మా 2 విషయాలు. మీ విషయం ఏంది? మీకు ఎట్ట కావాలా చెప్పు. మీ స్కూల్ పెడితే బాగుంటుందా? ఇక్కడ పెడితే బాగుంటుంది సార్. దూరం అయిపోయా, నడవలేకపోతుండ్రు. కొంతమందికి ఏం బండ్లు ఉన్నాయి, రోజు పోతాం. మా ఊళ్ళో 4 రోజులు 5 రోజులు పాపలకి సార్ రోజులు మేడం చెప్తా ఉంటారు మాకు ఫోన్ చేసి. ఇంకేం చేస్తాం చూస్తే కాళ్ళు నొప్పులాంటారు. దానివల్ల నడవలేక 2 కిలోమీటర్లు నడుచుకోవాలంటే పిల్లకాయలు కష్టం కదా. అది కాక నేను వెళ్ళి వచ్చినప్పుడు ఎవరు లేరు, అందరూ పనులకి వెళ్ళిపోయారు. సరే అమ్మా, సరే.